నమస్తే. నేను సిరాశ్రీ గీత రచయితని. ఒక్కోసారి భారీ స్టార్ క్యాస్ట్ లేకపోయినా, అలాగే పెద్ద ప్రచారం హడావుడి లేకపోయినా కూడా కొన్ని సినిమాలు సర్ప్రైజ్ చేస్తుంటాయి. అలాగా ఈ వారం వచ్చినటువంటి ఒక సినిమా నిలవే. అది ఎంత సర్ప్రైజ్ చేసిందంటే, చిన్న సినిమా, పూర్తిగా కొత్త నటీనటులు, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత, కొత్త గీత రచయిత, కొత్త సంగీత దర్శకుడు, అందరూ కొత్త వాళ్ళే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెమ్మదిగా దాని యొక్క టాక్ కూడా బాగా పాజిటివ్గా స్ప్రెడ్ అవుతోంది. ఒక మంచి ప్రేమ కథ. నేను చూశాను ఆ సినిమాని కూడాను. చాలా చక్కటి ప్రేమ కథ, చాలా నిర్మాణ విలువలతో తీసినటువంటి సినిమా. అలాగే ఇందులో నాకు ముఖ్యంగా, నేను గీత రచయితను కాబట్టి ఏ సినిమాలో అయినా కూడా పాటలు ఎలా ఉన్నాయనేటువంటిది మా దృష్టి అటు మనకు సహజంగా వెళుతూ ఉంటుంది. ఇందులో పాటలు ఎంత బాగున్నాయంటే, కళ్యాణ్ నాయక్ గారు కంపోజ్ చేసినటువంటి పాటలు, ఆయన కంపోజిషను ఒక ఎత్తు అయితే చాలా గొప్పగా ఉంటే, పాటల్లో సాహిత్యం కూడా భరద్వాజ్ గారు రాశారు, కొత్త గీత రచయిత. చాలా బాగున్నాయి. అందులో చూసినప్పుడే నాకు వెంటనే చాలా క్యాచీగా అనిపించాయి. అది నేను రాసుకున్నాను కూడా. నీ జత కలవని నా నడకలు దేనికో అని, నీ జత కలవని నా నడకలు దేనికో అని, ఎడతెరిపిగా నన్ను నేను ప్రశ్నలడగని, మన కథ మొదలగు సమయము ఎప్పుడు అని, ప్రతిరోజిక వేచి చూడని. చాలా అలతి పదాలు, కానీ మంచి భావస్ఫూరకమైన సందర్భశుద్ధి ఉన్నటువంటి లిరిక్స్ ఆయన రాశారు భరద్వాజ్. వారికి నా అభినందనలు. వెల్కమ్ టు ద లిరిసిస్ట్ క్లబ్. సో అలాగే చెప్పినట్టుగా మన సంగీత దర్శకులు కళ్యాణ్ నాయక్ గారు కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమాని దర్శకత్వం వహించినటువంటి సాయి వెన్నం, సౌమిత్రావు, ఇద్దరికి కూడా నా క్లాప్స్. చాలా గొప్ప సినిమా తీశారు. అలాగే అందరికంటే ఎక్కువగా ఎందుకంటున్నానంటే, ఏ సినిమాకైనా కూడా మూలం నిర్మాత లేని సినిమా ఉండదు. రాజా లాడా గారు తన మొట్టమొదటి చిత్రంగా ఇంత గొప్ప ప్రేమ కథని, చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీని దేనికి వెనకాడకుండా చక్కగా ఒక యంగ్ టాలెంట్ని ప్రోత్సహిస్తూ సినిమా తీశారు. ఈ చిత్రం మొదటి వారం ఎలాగైతే మంచి ఒక సైలెంట్ విన్నర్ అయిందో, దీనికి సెకండ్ వీక్ రన్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నిలవే సినిమా మరింత సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడని వాళ్ళు వెళ్ళి చూడొచ్చు.